వెల్కమ్ టు గనే ఇంటర్నెట్ అండి. ఈరోజు మనం తెలుసుకోబోయేది మీ సేవ లాగిన్ పొందడం ఎలా. మీ సేవ లాగిన్ పొందడం ఎలా అనేసి ఈరోజు చెప్తున్నాను. ఫస్ట్ గూగుల్కి వెళ్ళేసి మీ సేవ అని టైప్ చేయండి. మీ సేవ అని టైప్ చేసిన తర్వాత ఫస్టే వస్తుంది. ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వరకు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ మీకు అందుబాటులోకి తెప్పిస్తాను. నెక్స్ట్ లైక్ కూడా చేయండి, నాకు కూడా సపోర్ట్ లాగా ఉంటుంది. నెక్స్ట్ వెల్కమ్ టు మీ సేవ ఉన్నది కదా, ఇది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. న్యూ యూజర్ ఉందిగా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి ఐడి ఎలా కావాలనుకుంటే మన ఎగ్జాంపుల్ ఐడి పెట్టుకోవాలి. లేదు మీ మొబైల్ నెంబర్ పెట్టుకోండి. మొబైల్ నెంబర్, పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చుకోవాలి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత ఈమెయిల్, ఇక్కడ జీమెయిల్ ఇచ్చుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఇచ్చేయండి, మీ ఇంటి పేరుతో సహా ఇచ్చేసండి. నెక్స్ట్ అడ్రస్ ఇక్కడ, నెక్స్ట్ కంట్రీ, స్టేటు, పిన్ కోడ్, డిస్టిక్ చేసేసి సబ్మిట్ చేయండి. ఇది లాగిన్ రిజిస్ట్రేషన్ అయిపోద్ది. మీకు మెసేజ్ కానీ వస్తుంది, లేదా మెయిల్ కానీ వస్తుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది మీకు. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ లాగిన్ అని ఉందిగా, ఇక్కడ పాస్వర్డ్ పెట్టారుగా, అది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ కొట్టండి. లాగిన్ చేసిన తర్వాత మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. అక్కడ ఇచ్చిన నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకోండి. ఓటీపీ ఎంటర్ చేసుకుని అథెంటికేషన్ కొట్టేసేయండి. ఓకే అండి, ఇది ఇంటర్ఫేస్ మనకి ఇలా ఉంటుంది. మీ సేవ, మీ సేవ మనం బయటికి పోయినా కానీ సేమ్ మీ సేవ ఇలానే ఉంటుంది. దీంట్లో మనకి రెవెన్యూ ఉంటుంది, బర్త్ సర్టిఫికేట్, జిహెచ్ఎంసీ ఉంటుంది, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ కమ్యూనికేషన్ అంటే క్యాస్ట్ సర్టిఫికేటు, ఓబీసీ, అగ్రికల్చర్ ఇన్కమ్, రెసిడెన్సీ, ఇవన్నీ మనకి ఇందులో నేను మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఒక్కొక్కటి చేసి నెక్స్ట్ వీడియోస్ మీకు ఇన్కమ్ ఎలా చేయాలి, ఓబీసీ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఫస్ట్ మనకి ఇలా ఏ సర్వీసులు ఉన్నాయో ఇప్పుడు నేను చూపిస్తాను. మనకి ఇందులో లేట్ బర్త్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఇందులో చాలా ఉంటుంది మనకి. నెక్స్ట్ బర్త్ సర్టిఫికేట్ ఎలా చేయాలనేసి చూపిస్తాను. బర్త్ సర్టిఫికేట్ వచ్చేసి జిహెచ్ఎంసీ ఉంది కదా, ఇందులోకి వెళ్ళాలి. ఇక్కడ బర్త్ అండ్ డెత్ ఉంటుంది. చిల్డ్రన్ నేము అంటే మనకి చిల్డ్రన్ నేమ్ ఇంక్లూడ్ ఆల్రెడీ మనకి హాస్పిటల్ నుంచి ఒకటి అప్లై చేసి ఇస్తారు. దీంట్లో మనం చిల్డ్రన్ నేమ్ చిల్డ్రన్ నేమ్ పెట్టాలనుకుంటే ఇందులో ఉంటుంది. అలా మీకు ఒక్కొక్క సర్వీసు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అండి.